ఇక్కడ మనకి ఇచ్చిన ఎక్స్ప్రెషన్ 252 ఇంటూ 9 మైనస్ 5 ప్లస్ 32 డివైడెడ్ బై 92 ఇది మనకి ఇచ్చిన ఎక్స్ప్రెషను. కానీ మనకి ఇక్కడ కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ఆ కండిషన్స్ ప్రకారము ఈ ఈక్వేషన్లో మనము సింబల్స్ అనేటివి మార్చాలన్నమాట. మనకి ఇచ్చింది ఏంటంటే ఇక్కడ ఎఫ్ ప్లస్ మీన్స్ మైనస్, అంటే ప్లస్ ప్లేస్లో మనము మైనస్ పెట్టాలి. ఇంటూ మీన్స్ అంటే డివైడెడ్ బై, డివైడెడ్ బై మీన్స్ అంటే ప్లస్, మైనస్ మీన్స్ మల్టిప్లికేషన్. అంటే ఇవి మనకి ఇచ్చిన కండిషన్లు. ఇప్పుడు ఏం చేయాలంటే మనకి ఈక్వేషన్లో ఉన్న సింబల్స్ రీప్లేస్ చేయాలన్నమాట. మనకి ఇచ్చింది ఏంటంటే 252. ఇప్పుడు మనం సింబల్స్ పెట్టుకోకుండా డైరెక్ట్ ఈక్వేషన్ రాద్దాం. ఇక్కడ 9 5 32 92. ఇక్కడ మనకి ఏముందంటే 252 ఇంటూ 9 ఉంది. ఇక్కడ మనకి ఇంటూ ప్లస్ మనకి ఏం రాయాలంటే డివైడెడ్ బై రాయాలి. ఇక్కడ మనకి 9 మైనస్ ఉంది. 9 మైనస్ అంటే మనకి ఇక్కడ మైనస్ ప్లేస్లో మనము ఇంటూ రాయాలి. ఇక్కడ 5 ప్లస్ ఉంది. ప్లస్ ప్లేస్లో మనకి మైనస్ రాయాలి. ఇక్కడ మనకి 32 డివైడెడ్ బై ఉంది. డివైడెడ్ బై అంటే మనకి ప్లస్, కాబట్టి ప్లస్ రాసుకోవాలి ఇక్కడ. అప్పుడు ఏమవుతుందంటే ఈక్వేషను 252/9 ఇంటూ 5 మైనస్ 32 ప్లస్ 92. ఇది 3 టేబుల్ వెళ్ళిపోతుంది. 3 3 జా 9, 3 8 జా 24, 3 4 జా 12, 3 1 జా 3, 3 2 జా 6, 3 8 జా 24. మిగిలింది మనకి ఏంటంటే 28 ఇంటూ 5 ఇక్కడ మనకి ప్లస్ 60 వస్తుంది. ట్వంటీ 28 ఇంటూ 5 140 ప్లస్ 60. అంటే మనకి ఇక్కడ ఇచ్చిన కండిషన్స్ ఫాలో అయిపోయి మనము ఈక్వేషన్ మారుస్తే మనకి ఫైనల్గా ఎంత వచ్చిందంటే 200 వచ్చింది అనమాట ఆన్సర్. ఇక్కడ మనకి ఇచ్చింది ఏంటంటే ఇఫ్ ఎల్ స్టాండ్స్ ఫర్ ప్లస్ అంట, అంటే ఎల్ ఈజ్ ఈక్వల్ టు మనకి ప్లస్, ఎం స్టాండ్ ఫర్ మైనస్, ఎం ఈజ్ ఈక్వల్ టు మైనస్, ఎన్ స్టాండ్ ఫర్ ఇంటూ, పి స్టాండ్ ఫర్ డివైడెడ్ బై. దెన్ మనం ఈ ఈక్వేషన్ని సాల్వ్ చేయాలన్నమాట. అంటే ఇక్కడ మనకి ఇచ్చింది ఏంటంటే 14. మనం ఇక్కడ ఆల్ఫాబెట్స్ ఉన్నాయి కదా, వీటిని వేయకుండా మనం డైరెక్ట్గా నంబర్స్ ఇద్దాం. ఫస్ట్ తర్వాత 42, తర్వాత మనకి 42 తర్వాత 2, తర్వాత 8. ఇక్కడ మనకి ఇచ్చింది ఏంటంటే 14n. ఎన్ యొక్క వాల్యూ మనకి మల్టిప్లికేషన్, ఎన్ ప్లేస్లో మనము ఇంటూ పెట్టుకోవాలి. ఇక్కడ నెక్స్ట్ ఇచ్చింది 10l, ఎల్ అంటే ప్లస్. నెక్స్ట్ 42p, పి అంటే డివైడెడ్ బై. తర్వాత 2m, ఎం అంటే మైనస్. ఇప్పుడు చూద్దాము. ఇక్కడ మనము ఏ రూల్ ఫాలో అవ్వాలంటే మనకి ఇక్కడ బోర్డ్మాస్ రూల్ అని ఉంటుంది అనమాట. BODMAS. దీని యొక్క ఫుల్ ఫామ్ వచ్చేసి మనకి బ్రాకెట్స్ ఆఫ్ డివిజన్ మనము ఈ రూల్ ప్రకారం సాల్వ్ చేయాలన్నమాట. బోర్డ్మాస్
బోర్డ్ మాస్ అంటే మనకి బ్రాకెట్స్ ఆఫ్ డివిజన్, మల్టిప్లికేషన్, అడిషన్ అండ్ సబ్స్ట్రాక్షన్ ఈ ఆర్డర్లో మనము సాల్వ్ అనేది చేయాలన్నమాట. ఇక్కడ ఫస్ట్ ఏముంది మనకి బ్రాకెట్స్ ఆఫ్ డివిజన్ ఉంది, అంటే మనము ముందుగా డివిజన్ని సాల్వ్ చేయాలన్నమాట. ఇక్కడ ఈక్వేషన్ ఇలాగ పెట్టుకుందాము. 14 × 10 ఇక్కడ మనకి ఇచ్చింది ఏంటంటే 42/2. ఫస్ట్ ఇది చేసుకోవాలి మనం రూల్ ప్రకారం అయితే. అప్పుడు మనకి ఎంత వస్తుందంటే 21 వస్తుంది, తర్వాత మైనస్ ఉంది. ఇప్పుడు మనకి డివిజన్ అయిపోయింది, తర్వాత మల్టిప్లికేషన్ చేసుకోవాలి. అంటే ఇక్కడ 140 వస్తుంది. 140 + 21 - 8. ఇక్కడ డివిజన్ అయిపోయింది, మల్టిప్లికేషన్ అయిపోయింది, తర్వాత అడిషన్ ఉంది. అడిషన్ ఉంది, సబ్స్ట్రాక్షన్ ఉంది. ఇక్కడ ఏం చేద్దామంటే 161 - 8 మనకి ఎంత వస్తుందంటే 153 వస్తుంది. వీటి యొక్క మెయిన్ కాన్సెప్ట్ వచ్చి మనకి బోర్డ్ మాస్ రూల్ మనం ఫాలో కావాలన్నమాట. దానికోసమే మనకి ఈక్వేషన్లు ఇచ్చింది. ఫస్ట్ ఏంటంటే కాన్సెప్ట్ ఇక్కడ డివిజన్ తర్వాత మల్టిప్లికేషను, తర్వాత అడిషన్, సబ్స్ట్రాక్షను. ఈ రూల్ ఫాలో కావాలని మనకి ఇదన్నమాట బోర్డ్ మాస్ రూల్ కోసము ఈక్వేషన్స్ మనము ఇచ్చింది. ఇక్కడ మనకి ఇచ్చిన ఈక్వేషన్ ఏంటంటే ఇఫ్ 20 - 10 మీన్స్ 200, 8/4 మీన్స్ 12, 6 × 2 మీన్స్ 4, దెన్ ఫైండ్ ద వాల్యూ అని ఒక ఈక్వేషన్ ఇచ్చారు. ఇక్కడ ఏంటంటే మనకి ఇక్కడ ఇఫ్ 20 - 10 200 ఉంది కదా, తర్వాత 8/4 ఇవన్నీ ఏంటంటే క్లూస్ అనమాట. ఇప్పుడు చూస్తే మనకి 20 - 10 అని ఉంది. ఇక్కడ 20 - 10 మీన్స్ మనకి ఇక్కడ 200 అని ఉంది. కానీ మనకి 20 - 10 కాదు, 20 × 10 మనకి 200 వస్తుంది. అంటే ఇక్కడ క్లూ ఏంటంటే మనకి మైనస్ ప్లేస్లో మైనస్ ఈక్వల్ టు ఇంటూ అనమాట. నెక్స్ట్ చూద్దాము. నెక్స్ట్ వచ్చేసి 8/4 మీన్స్ 12 అని ఇచ్చారు. ఇక్కడ 8/4 చేస్తే మనకి 2 వస్తుంది, కానీ ఇక్కడ 12 ఉంది. అంటే మనకి 8 + 4 = 12. అంటే ఇక్కడ ఈక్వేషన్ ఏంటంటే మనకి డివైడెడ్ ప్లేస్లో ప్లస్ అనమాట. నెక్స్ట్ ఈక్వేషన్ చూద్దాము. నెక్స్ట్ వచ్చేసి 6 × 2 = 4. కానీ మనకి 6 × 2 12 వస్తుంది. మనకి 4 రావాలంటే 6 - 2 చేయాలి. 6 - 2 = 4. అంటే ఇక్కడ మనకి క్లూ ఏంటంటే ఇంటూ ప్లేస్లో మనము మైనస్ పెట్టుకోవాలన్నమాట. నెక్స్ట్ ఈక్వేషను అయిపోయింది. మనకి ఇక్కడ ఏంటంటే మైనస్ ప్లేస్లో ఇంటూ, డివైడెడ్ ప్లేస్లో ప్లస్, ఇంటూ ప్లేస్లో మైనస్ అనమాట. ఇవి క్లూస్. ఇప్పుడు మనకు ఇచ్చిన ఒరిజినల్ ఈక్వేషన్ చూద్దాము. ఇచ్చిన ఒరిజినల్ ఈక్వేషన్ 100. మనం సింబల్స్ పెట్టుకోకుండా ముందు నంబర్స్ వేసుకుందాము. 10 తర్వాత 1000, తర్వాత ఇంకో 1000, తర్వాత 100, తర్వాత 10. ఇప్పుడు చూద్దాము. 100 - 10 మనకి ఇక్కడ మైనస్ ప్లేస్లో ప్లస్ పెట్టుకోవాలి. నెక్స్ట్ చూద్దాము. నెక్స్ట్ 10 × 1000 ఇక్కడ మనకి ఇంటూ ప్లేస్లో మైనస్ పెట్టుకోవాలి. తర్వాత ఇక్కడ ఇచ్చింది 1000 ప్లస్, కానీ మనకి ఇక్కడ 1000 ప్లస్ డివైడెడ్ బై ఉంది. ఇక్కడ వైస్ వర్సా అనమాట. డివైడెడ్ బై = ప్లస్ అయినా కావచ్చు, లేకపోతే ప్లస్ డివైడెడ్ బై అయినా కావచ్చు. LHS = RHS అనమాట. లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్. ఇక్కడ మనకి ఈక్వేషన్స్ మొత్తం రీప్లేస్ చేసిన తర్వాత మనకి ఇక్కడ 1000 ప్లస్ 1000, తర్వాత 1000 డివైడెడ్ బై 100, తర్వాత -10 ఉంది. ఇక్కడ మనకి రూల్ ప్రకారం ఏం చేయాలంటే ఫస్ట్ డివైడెడ్ బై కాబట్టి ఇక్కడ 1000 డివైడెడ్ బై 100 అంటే మనకి 10 వస్తుంది అనమాట. తర్వాత ఇంటూని అలా పెట్టుకోవాలి, ఎందుకంటే మనకి రూల్ ప్రకారం ఏంటంటే బోర్డ్ మాస్ కదా.
బోర్డ్ మాస్ అంటే ఫస్ట్ డివిజను, తర్వాత మల్టిప్లికేషను, తర్వాత అడిషన్, సబ్స్ట్రాక్షన్. ఇప్పుడు మనమేమో మల్టిప్లికేషన్ చేస్తే మనకి 1000 వచ్చింది. 100 into 10 1000. తర్వాత -1000 ఉంది. ఇక్కడ +1000 +10 -10 క్యాన్సిల్ అయిపోయింది. ఇక్కడ కూడా మనకి +1000 -1000 క్యాన్సిల్ అయిపోయింది. ఫైనల్గా వచ్చింది మనకి ఏంటంటే 0 అనమాట. ఇక్కడ చూస్తే మనకి 20 - 10 ఉంది కదా, ఈక్వల్ టు 20 అని ఉంది. అంటే మనకి మైనస్ ప్లేస్లో ఇంటూ రీప్లేస్ చేస్తే మనకి 200 వస్తుంది. ఆ విధంగా మనము మైనస్ ప్లేస్లో ఇంటూ ఇక్కడ కూడా అంతే అనమాట. 10/4 = 12. ఇక్కడ 10 + 4 చేస్తే మనకి 12 వస్తుంది. కాబట్టి డివైడెడ్ బై ప్లేస్లో ప్లస్ చేసాము. తర్వాత 6 × 4, 6 - 2 చేస్తే 4 వస్తుంది. అంటే ఇంటూ ప్లేస్లో మనం మైనస్ పెట్టుకున్నాం అనమాట. తర్వాత ఇచ్చిన ఈక్వేషన్లో ఈ రూల్స్ ప్రకారం మనము సింబల్స్ అనేటివి మారుస్తే మనకి ఫైనల్గా 0 అనేది వచ్చింది. ఇలా మొత్తం సింబల్స్ మార్చిన తర్వాత కూడా మనకి ఈక్వేషన్లో మనము చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ డివిజన్, అంటే డివిజన్ది ఫస్ట్ సాల్వ్ చేయాలి, తర్వాత మల్టిప్లికేషన్ది సాల్వ్ చేయాలి, తర్వాత అడిషన్, సబ్స్ట్రాక్షన్. ఈ రూల్ ఖచ్చితంగా ఫాలో కావాలన్నమాట. ఇక్కడ మనకి ఇచ్చింది లెస్ దెన్ మీన్స్ మైనస్, గ్రేటర్ దెన్ మీన్స్ ప్లస్, ఈక్వల్ టు మీన్స్ మల్టిప్లికేషను, ఈక్వల్ టు మీన్స్ మల్టిప్లికేషను. ఇక్కడ డాలర్ సింబల్ మీన్స్ డివైడెడ్ బై. అయినప్పుడు మనము ఈ ఈక్వేషన్ సాల్వ్ చేయాలన్నమాట. అంటే మనకి ఇచ్చిన ఈక్వేషన్ 27. ఈ సింబల్స్ మనం పెట్టుకోకుండా ముందు నంబర్స్ వేసుకుందాం ఓన్లీ. తర్వాత 9, తర్వాత 6. ఇక్కడ సింబల్ చూస్తే మనకి గ్రేటర్ దెన్ ఉంది. గ్రేటర్ దెన్ సింబల్ అంటే మనకి ఇక్కడ ప్లస్ అనమాట, ప్లస్ పెట్టుకోవాలి. తర్వాత 81 డాలర్ సింబల్ ఉంది. డాలర్ సింబల్ అంటే మనకి ఇక్కడ డివైడెడ్ బై, అంటే 81 డివైడెడ్ బై. తర్వాత 9 లెస్ దెన్ సింబల్ ఉంది. లెస్ దెన్ సింబల్ అంటే మనకి ఇక్కడ మైనస్ అయిపోయింది. ఈక్వేషన్స్ మొత్తము రీప్లేస్ చేసాము. ఇప్పుడు వచ్చేసి మనము బోర్డ్ మాస్ రూల్ అనే ఫాలో కావాలి. బోర్డ్ మాస్ రూల్ అంటే ఫస్ట్ డివిజను, నెక్స్ట్ మల్టిప్లికేషను, తర్వాత అడిషను, తర్వాత సబ్స్ట్రాక్ట్. ఈ రూల్ ఫాలో కావాలి ఫస్ట్. అంటే మనకి ఇక్కడ రూల్ ప్రకారం ఏం చేయాలంటే ఫస్ట్ 81 డివైడెడ్ బై 9 చేయాలన్నమాట. అంటే 27. 9 × 9 మనకి 81, కాబట్టి ఇక్కడ మనకి 9 వస్తుంది. -6. ఇక్కడ మనకి 9 నుంచి 6 వెళ్ళిపోతే 3 మిగులుతుంది. 27 + 3 30. అంటే ఫైనల్గా వచ్చేది మనకి 30 అనమాట ఆన్సర్. ఇక్కడ మనకి ఇచ్చింది ఏంటంటే ఇఫ్ క్యూ మీన్స్ యాడ్, జే మీన్స్ మల్టిప్లై, టీ మీన్స్ సబ్స్ట్రాక్ట్, కే మీన్స్ డివైడెడ్ బై, దెన్ ఫైండ్ అని చెప్పేసి ఒక ఈక్వేషన్ ఇచ్చారు. ఇక్కడ మనము క్యూ మీన్స్ ప్లస్ యాడ్, జే మీన్స్ మల్టిప్లై, టీ మీన్స్ సబ్స్ట్రాక్ట్, కే మీన్స్ డివైడెడ్ బై. ఇప్పుడు ఈక్వేషన్ తీసుకుందాము. ఈక్వేషన్లోని మనం ఫస్ట్ నంబర్స్ మాత్రమే తీసుకుందాము. 30, తర్వాత 2, తర్వాత 3, తర్వాత 6, తర్వాత 5. ఇప్పుడు తీసుకుందాం. ఇక్కడ 30 తర్వాత కే ఉంది. కే అంటే మనకి డివైడెడ్ బై. నెక్స్ట్ 2 తర్వాత మనకి ఇక్కడ క్యూ ఉంది. క్యూ అంటే ప్లస్. నెక్స్ట్ 3 తర్వాత మనకి ఇక్కడ జే ఉంది. జే అంటే మల్టిప్లికేషన్. 6 తర్వాత టీ ఉంది. టీ అంటేనేమో సబ్స్ట్రాక్ట్. అయిపోయింది. మనము సింబల్స్ అనేటివి రీప్లేస్ చేసుకున్నాం కదా. ఇప్పుడు వచ్చేసి మనము బోర్డ్ మాస్ రూల్ అనేది అప్లై చేద్దాము. బోర్డ్ మాస్ రూల్ అంటే ఫస్ట్ ఇక్కడ డి అంటే డివిజను, ఎం అంటే మల్టిప్లికేషను, ఏ అంటే అడిషను, ఎస్ అంటే సబ్స్ట్రాక్ట్. ఇప్పుడు ఫస్ట్ డివిజన్ చేసుకోవాలి కాబట్టి 30 డివైడెడ్ బై 2 అంటే 15 వస్తుంది ఇక్కడ. నెక్స్ట్ డివిజన్ తర్వాత మనకి మల్టిప్లికేషన్ చేసుకోవాలి, తర్వాత అడిషన్, తర్వాత సబ్స్ట్రాక్ట్. కాబట్టి నెక్స్ట్ మనము మల్టిప్లికేషన్ చేసుకోవాలి. అంటే ఇక్కడ అనమాట 3 × 6.
18 వస్తుంది. మనకి ఇక్కడ అయిపోయింది, ఈ రెండు అయిపోయినాయి, ఈ రెండు కూడా అయిపోయినాయి, మిగిలింది 5. ఎంత వస్తుందంటే మనకి 15 ప్లస్ 18 10 13 33 అంటే 28 వస్తుంది మనకి. ఫైనల్ ఆన్సర్ వచ్చేసి మనకి 28 అన్నమాట. ఇక్కడ మనకి ఇచ్చింది ఇఫ్ ఏ స్టాండ్స్ ఫర్ ప్లస్, బి స్టాండ్స్ ఫర్ మైనస్, సి స్టాండ్స్ ఫర్ ఇంటూ, దెన్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ brackets of 10c4a brackets of 4c4b 6. ఇక్కడ మనకి సి 10c4, సి అంటే మనకి మల్టిప్లికేషన్, అంటే ఈ బ్రాకెట్ లోపల మనకి 10, సి అంటేనేమో మల్టిప్లికేషన్ 4. ఈ బ్రాకెట్ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ ఏ ఉంది, ఇక్కడ ఏ స్టాండ్స్ ఫర్ ప్లస్, అంటే ఏ ప్లేస్లో ఇక్కడ ప్లస్ అనమాట. నెక్స్ట్ బ్రాకెట్ ఓపెన్ అయింది. తర్వాత 4c4 ఉంది, 4, సి స్టాండ్స్ ఫర్ మల్టిప్లికేషన్ 4. బ్రాకెట్కి అవతల మనకి బి ఉంది, బి స్టాండ్స్ ఫర్ మైనస్ 6. 10 4 మనకి 40 ప్లస్ 4 into 4 16 మైనస్ 6 ఈజ్ ఈక్వల్ టు 0. 40 ప్లస్ 16 మైనస్ 6 10, 40 ప్లస్ 10 అంటే ఫైనల్గా మనకి ఆన్సర్ అనేది 50 వస్తుంది అనమాట. ఇక్కడ మనకి ఇచ్చింది ఇఫ్ ఏ ప్లస్ బి గ్రేటర్ దెన్ సి ప్లస్ డి అండ్ బి ప్లస్ సి గ్రేటర్ దెన్ ఏ ప్లస్ డి దెన్ ఫైండ్ ద వాల్యూ అని ఉంది. అంటే ఇక్కడ మనకి రెండు ఈక్వేషన్లు ఉన్నాయి, ఏ ప్లస్ బి గ్రేటర్ దెన్ సి ప్లస్ డి, ఇది వచ్చేసి ఈక్వేషన్ 1. బి ప్లస్ సి గ్రేటర్ దెన్ ఏ ప్లస్ డి, ఇది వచ్చేసి ఈక్వేషన్ 2. ఈక్వేషన్ 1ని ఈక్వేషన్ 2ని మనం ఇప్పుడు యాడ్ అయినా చేసుకుందాము. ఏ ప్లస్ బి ప్లస్ బి ప్లస్ సి, ఇక్కడ గ్రేటర్ దెన్కి సింబల్ ఏ ప్లస్ బి ఉంది, ఇక్కడ కూడా ఈక్వేషన్ 2లో బి ప్లస్ సి ఉంది గ్రేటర్ దెన్ సింబల్కి బిఫోర్, అంటే రెండింటిని యాడ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. నెక్స్ట్ ఇక్కడ మనకి గ్రేటర్ దెన్ సింబల్ ఉంది, సింబల్ తర్వాత మనకి ఇక్కడ ఫస్ట్ ఈక్వేషన్లో సి ప్లస్ డి ఉంది, సెకండ్ ఈక్వేషన్లో ఏ ప్లస్ డి ఉంది. ఇప్పుడు చూద్దాము, ఏ ప్లస్ ఇక్కడ బి ప్లస్ బి ఉంది అంటే 2b అవుతుందన్నమాట, ప్లస్ సి తర్వాత గ్రేటర్ దెన్ సింబల్, ఇక్కడ సి ఉంది, సి ప్లస్ డి ప్లస్ డి ఉంది అంటే 2d అనమాట, ఇక్కడ ప్లస్ ఏ. ఇక్కడ తీసుకుంటే మనకి ఇక్కడ ప్లస్ ఏ ఉంది, ఇక్కడ ప్లస్ ఏ ఉంది, క్యాన్సిల్ అయిపోతాయి. ఇక్కడ ప్లస్ ఏ ఉంది, ఇక్కడ ప్లస్ ఏ ఉంది, క్యాన్సిల్ అయిపోతాయి. ఇక్కడ మనకి మిగిలింది ఏంటంటే 2b గ్రేటర్ దెన్ 2d, ఇక్కడ పాజిటివ్ 2, ఇక్కడ పాజిటివ్ 2, ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. మిగిలినది ఏంటంటే మనకి బి గ్రేటర్ దెన్ డి అనమాట. ఇది వచ్చేసి ఫైనల్ ఆన్సర్.